నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మంచిర్యాల జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఆద్యంతం గరంగరంగా కొనసాగింది. సమస్యలపై సభ్యుల నిలదీతలు వాగ్వాదాలతో అట్టుడికిపోయింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంటైనర్ ఢీకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందాడు. 44వ జాతీయ రహదారి కండ్లకొయ్య వద్ద విధులు నిర్వహిస్తూ ఉండగా శ్రీనివాస్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి కంటైనర్ దూసుకు వచ్చింది. కంటైనర్ ఢీకొనడంతో శ్రీనివాస్ మృత్యువాత పడ్డారు. రాత్రి వేళ బార్లోకి ప్రవేశించి అక్కడే చాటున నక్కి నగదు ఎత్తుకెళ్లిన ఘటన సత్తెనపల్లి పట్టణంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. అనంతరం క్యాష్ కౌంటర్లోని 1,10,000 తీసుకొని కిటికీలోంచి పారిపోయాడు. నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలోని 3 బాలికలను సీసీ కెమెరాల ఫుటేజీ సాయంతో ట్రేస్ చేశారు. ఆ 3 వెంకటగిరిలో టీచర్స్ కాలనీలో ఉన్నట్లు గుర్తించారు. వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు, అర్చకులు అమ్మవారికి వేద మంత్రోచ్చారణలతో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఏలూరు జిల్లాలో వందలాది వాహనాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈ నెల 27 నుండి నారా లోకేష్ బాబు యువగలం పేరుతో చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కోరారు. విశాఖ రుషికొండ బీచ్ వద్ద సముద్రంలో మునిగిపోబోతున్న ఓ యువకుడిని టూరిజం బ్లూ ఫ్లాగ్ బీచ్ లైఫ్ గార్డులు రక్షించారు. మార్చి 3, 4వ తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఏపీలో 13 సెక్టార్స్లో ఎక్కువ అవకాశాలను గుర్తించామన్నారు. గుడివాడ ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ టీడీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. దీంట్లో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చెంచల్గూడలో తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని జైళ్ల శాఖ ఐజీ రాజేష్ ఎగురవేశారు. సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. నల్గొండ జిల్లా మునుగోడులోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. రేపటి నుండి ప్రారంభం కానున్న నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ కేపీహెచ్బీ కాలనీ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో తెలుగుదేశం నాయకురాలు నందమూరి సుహాసిని స్థానిక నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను 95 న్యూస్ ఛానల్ చైర్మన్ ఎస్కే సిరాజుల్ రామ్నగర్లోని ఆయన నివాసంలో స్థానికులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం కల్రోడ్పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. 3కి తీవ్ర గాయాలయ్యాయి. సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా కేబీహెచ్పీ కాలనీలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేశారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కినేని అభిమానులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హైదరాబాద్ కాప్రా సర్కిల్ కార్యాలయంతో పాటు ఈసీఐఎల్ చౌరస్తాలో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీకి చినజీయర్ స్వామి విచ్చేశారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి స్వామీజీకి సాదరంగా స్వాగతం పలికారు.